హలో అండి. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలండి మీ అందరికీ. నేనైతే దేవుని కోసమైతే ప్రసాదం అయితే రెడీ చేసుకుంటున్నాను. తర్వాత అయితే పూజ అయితే చేసుకున్నాను. చాలా ప్రశాంతంగా అయితే చేసుకున్నానండి. పూజ అయ్యాకైతే గుడికైతే వెళ్తున్నామండి. గుడికైతే మా అత్తయ్య వాళ్ళ ఊరైతే వెళ్తాము. అక్కడైతే ప్రశాంతంగా అవుతుందండి దర్శనం. మా ఊర్లో అయితే తాడేపల్లిగూడెంలో అయితే ఏ గుడి అసలు ఖాళీ ఉండదనమాట ముక్కోటి ఏకాదశికి. అందుకని మేము అత్తయ్య వాళ్ళ ఊరైతే వెళ్తాం. మా ఊర్లో అయితే ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకోవచ్చండి. ఇంక మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట టెంపుల్కి వెళ్ళడానికి. నేను, హస్బెండ్, పిల్లలు నలుగురం అయితే మా ఊరైతే బయలుదేరుతున్నాం. మీరు కూడా మా ఊరు గుడి చూద్దరిగానండి. నేనైతే రామాలయానికి వెళ్ళాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి మా ఊరు గుడినైతే. గుడి అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా చూసారు కదా. ఇంకా దర్శనం కూడా చేసేసుకున్నాము. చాలా దగ్గర నుంచి అయితే మేము దర్శనం చేసుకున్నామండి. అందుకనే నేనైతే మా ఊరు వచ్చేస్తాను. ఏ పండగైనా సరే మా ఊరు గుళ్ళకే వస్తానండి. చాలా దగ్గర నుంచి చూడొచ్చు దేవుణ్ణి. మీరు కూడా నాతో పాటు అయితే మా ఊరు దేవుడిని అయితే దర్శనం అయితే చేసుకోండి. సీతారాములు, లక్ష్మణుడు, హనుమంతుడు. చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇంత దగ్గర నుంచి దర్శనం చేసుకున్నందుకు. కళ్యాణం కూడా చేశారండి, అదిగోండి. చూసారు కదా. తర్వాత అయితే ప్రసాదాలు కూడా తిన్నాము మేమంతా. అప్పుడే స్టార్ట్ అయ్యారండి జనం. అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యారనమాట. మేమైతే చాలా ప్రశాంతంగా అయితే దర్శనం చేసుకున్నాం. తర్వాత అయితే హనుమాన్ టెంపుల్ కూడా వచ్చేసామండి. మీరు కూడా అయితే నాతో పాటు దర్శనం చేసుకోండి. ఇదనమాట అండి ఈరోజు వీడియో.